Now we will discuss about 10th class 277 page number question number 1. A piece of wire of resistance capital R is cut into 5 equal parts. These parts are then connected in a parallel. If the equivalent resistance of this combination is R dash, then the ratio R by R dash is. తెలుగులో R నిరోధం గల ఒక తీగ 5 సమాన భాగాలు ఖండించబడింది. మరలా ఈ భాగాలు సమాంతరం కలపడ్డాయి. ఆ కలయిక వల్ల ఫలిత నిరోధం R డాష్ అయితే R బై R డాష్ నిష్పత్తి ఎంత అంటే హియర్ ఈ వైర్ ఉంది. ఆ వైర్ని యొక్క రెసిస్టెన్స్ క్యాపిటల్ R అనుకుంటే ఆ వైర్ని 5 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసాము. కట్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేసాము. ప్యారలల్ కనెక్షన్ కనెక్ట్ చేసినప్పుడు వాటిని R డాష్ అనుకుంటాము. సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు క్యాపిటల్ R అనుకుంటాము. అయితే వాటి యొక్క రేషియో కనుక్కోమని ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. స్టెప్ 1, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్. ప్రతి భాగం యొక్క రెసిస్టెన్స్ ఫస్ట్ కనుక్కోవాలి. వెన్ ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాపిటల్ R ఈజ్ కట్ ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఈజ్ 1/5 ఆఫ్ ది ఒరిజినల్ రెసిస్టెన్స్. అంటే ఒక వైర్ని యొక్క నిరోధకత క్యాపిటల్ R అనుకుంటే వాటిని 5 భాగాలు కట్ చేసాము. అప్పుడు ప్రతి భాగం యొక్క నిరోధకత మొత్తం నిరోధకత క్యాపిటల్ R అయితే 5 భాగాలుగా డివైడ్ చేయడం వల్ల దాని యొక్క ఆ నిరోధం యొక్క లో 5వ భాగం వంతు ఉంటుంది. కాబట్టి ఒక ప్రతి ముక్క యొక్క నిరోధకత RP అనుకుంటే రెసిస్టెన్స్ ఆఫ్ పార్ట్ RPతో చూసిస్తే ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ బై 5. అంటే టోటల్ వైర్ యొక్క రెసిస్టెన్స్ క్యాపిటల్ R అయితే 5 పార్ట్స్కి డివైడ్ చేశాం కాబట్టి R/5గా రాశాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. స్టెప్ 2, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. ద వైర్స్ ఆర్ కనెక్టెడ్ అగైన్ parallel connection. The 5 parts are connected in parallel. The formula for the equivalent capital R dash resistance of n identical resistors connected in a parallel. అంటే ఇక్కడ 5 పార్ట్స్ ఆరు ఈ 5 పార్ట్లను మనం మళ్ళా ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేయబడడం జరిగింది. ఫార్ములా ఫర్ ది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాపిటల్ R అనుకుంటే వీటిని n ఐడెంటికల్ రెసిస్టర్స్గా కనెక్ట్ చేసాము. అంటే మళ్ళీ 5 ఐడెంటికల్ రెసిస్టర్స్గా కనెక్ట్ చేస్తే ప్యారలల్ కనెక్షన్లో దానికి రిలేషన్ ఆల్రెడీ 1/R dash is equal to n/RP. 1/R dash means equivalent resistance is equal to n number of parts divided by RP means parallel connection of the resistance. N is equal to 5 parts of the 5 parts. 1/R dash is equal to, this is the parallel connection formula, 1/R dash is equal to 1/RP of the first part plus 1/RP of the second part plus 1/RP of the third part plus 1/RP of the fourth part, 1/RP of the fifth part. That is equal to 5/RP. We can take the LCM RP and above is the 1 plus 1 plus total 5. Substituting the value RP in the step 1. The step 1, what is the RP is equal to R/5. RP is equal to R/5. We can substitute this R dash value 1/R dash is equal to 5/RP. 1/R dash is equal to 5/RP. RP means R/5. RP means R/5. We can substitute in this equation 1/R dash is equal to n is equal to number of parts, that's why 5 divided by RP means R/5. Okay, that is 1/R dash is equal to, that is 5 divided by R/5. This is a reciprocal, that's why 5 into 5 by R, that is 25/R. Now we can calculate R/R dash. R/R dash is equal to 25. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.